హలో అండి, ఉగాది పండుగ వచ్చేస్తుంది. ఉగాది పండుగ ప్రాముఖ్యత, ఉగాది పచ్చడి ప్రత్యేకత గురించి ఎంతో కొంత మనకు తెలుసు. ఉగాది పండుగ ప్రాముఖ్యత గురించి మన పిల్లలకు కనీస అవగాహన కల్పించే బాధ్యత మనదే కాదంటారా? ఈరోజు ఈ వీడియోలో ఉగాది పండుగ గురించి మనం మాట్లాడుకుందాం. మీకు వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఉగాది శుభాకాంక్షలతో పాటు ఈ వీడియోని కూడా మీ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ గాయత్రి. ఉగాది పండుగ తెలుగు వారికి మొదటి పండుగ. దీనిని యుగాది అని కూడా అంటారు. యుగా ప్లస్ ఆది అని అర్థము. యుగము అంటే జత అంటే ఉత్తరాయణము, దక్షిణాయనము, ఈ రెండింటినీ కలిపి మనం ఒక సంవత్సరంగా పిలుస్తాము. అది ఈ ఉగాది రోజు నుండి మొదలవుతుంది. మరోలా వివరించాలంటే ఉగాది అనగా ఊ అంటే నక్షత్రము అని, గా అనగా గమనం అంటే నక్షత్ర గమనము ఈ రోజు నుండి లెక్కించడం ప్రారంభమవుతుందని చెప్పుకుంటాం. ఉగాది పండుగ ఎప్పుడు వస్తుందో తెలుసా? ప్రతి సంవత్సరం చైత్ర శుద్ధ పాడ్యమి నాడు వస్తుంది. ఉగాది పండుగను తెలుగు సంవత్సరాది అని కూడా అంటారు. ఈ పండుగను తెలుగువారు చాంద్రమానాన్ని అనుసరించి నూతన సంవత్సరముగా జరుపుకుంటారు. ఈ పండుగను కేవలం తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా బెంగాల్, కేరళ, పంజాబ్, మహారాష్ట్ర, అస్సాం రాష్ట్రాలలోనూ జరుపుకుంటారు. మహారాష్ట్రలో ఈ పండుగను గుడిపత్వాగా, తమిళులు పుత్తాండుగా, పంజాబ్లో వైశాఖి అని ఉగాది పండుగను పిలుస్తారు. ఉగాది రోజు ప్రజలు ఉదయాన్నే లేచి స్నానం చేసి కొత్త బట్టలు ధరించి దేవునికి పూజ చేస్తారు. దీనికి తోడుగా నూతన సంవత్సరం సందర్భంగా ఉగాది పచ్చడి చేసుకొని కుటుంబ సభ్యులందరూ దానిని తీసుకుంటారు. ఇంకా పిండి వంటలను కూడా ప్రత్యేకంగా చేసుకుంటారు. అయితే ఈ ఉగాది పచ్చడి ప్రత్యేకత గురించి తెలుసుకుందామా? ఈ ఉగాది పచ్చడిని 6 రుచులు తీపి, పులుపు, వగరు, కారం, చేదు, ఉప్పు సమ్మేళనంతో తయారు చేస్తారు. ఉగాది పచ్చడిని తయారు చేసి దేవుడి ముందు ఉంచి ప్రసాదముగా తీసుకున్న తరువాత వచ్చే రుచిని బట్టి ఆ సంవత్సరపు భవిష్యత్తును చెప్పచ్చు అని కూడా చెప్తుంటారు. కాబట్టి ఉగాది పచ్చడిలో ఎటువంటి రుచి కూడా ఎక్కువ గాని తక్కువ గాని అవ్వకుండా అన్ని సమపాళ్లలో ఎంతో జాగ్రత్తగా చేస్తారు. ఉగాది వెనుక ఉన్న కథ తెలుసుకుందాం. సృష్టికర్త అయిన బ్రహ్మ ఉగాది రోజునే సృష్టిని ప్రారంభించాడట. ఆ నమ్మకం వల్లనే కొత్త సంవత్సరం ప్రారంభమైన రోజును ఉగాది అని పిలుస్తారు. పురాణ గ్రంథాలలో వివరించిన ప్రకారం మనకు ఒక సంవత్సరం గడిస్తే అది బ్రహ్మకు ఒక రోజు. అలా ప్రతి ఉగాదితో ఆయనకు ఒక రోజు మొదలవుతుంది. హిందూ పురాణాల ప్రకారం బ్రహ్మదేవుడు ఉగాది రోజున విశ్వ సృష్టిని ప్రారంభించాడని నమ్ముతారు. సంవత్సరం పొడుగునా ఎదురయ్యే మంచి చెడులను, కష్ట సుఖాలను సంయమనంతో స్వీకరించాలన్న సందేశాన్ని ఈ పచ్చడి ఇస్తుంది. ఈ ఉగాది పచ్చడి కోసం మామిడికాయ, వేప పువ్వు, కొత్త చింతపండు, కొత్త బెల్లం, మిరపకాయలు, ఉప్పు వంటి పదార్థాలను ఉపయోగించి తయారు చేస్తారు. అవసరమైతే అందులో చెరుకు రసం కానీ, కొబ్బరి తురుము కానీ, అరటి పండ్లు కానీ వేసుకోవచ్చు. ఈ షడ్రుచుల ఉగాది పచ్చడిని వసంత లక్ష్మికి నైవేద్యంగా సమర్పించి తర్వాత స్వీకరించాలి. అంతేకాదు మిగతా వాళ్లకు అందజేయాలి. జీవితంలో కష్ట సుఖాలను ఎదుర్కోవాలనే నిజాన్ని ఉగాది పచ్చడి మనకు తెలియజేస్తుంది. బ్రహ్మదేవుడు మానవజాతి సృష్టికి నాంది పలికినందుకు గుర్తుగా ఉగాదిని జరుపుకుంటారు. మన పురాణాల ప్రకారం సోమకాసురుడు అనే రాక్షసుడు ఒకనాడు బ్రహ్మ వద్ద ఉన్న వేదాలను దొంగలించి సముద్రంలో దాక్కుంటాడు. తనకు సహాయము చేయవలసిందిగా బ్రహ్మ విష్ణువుని కోరగా విష్ణుమూర్తి మత్స్య అవతారంలో వెళ్ళి సముద్రంలో ఉన్న సోమకాసురుడిని సంహరించి తిరిగి ఆ వేదాలను బ్రహ్మకు అప్పగిస్తాడు. అలానే అదే రోజు నుండి
అలా బ్రహ్మకు వేదాలను చైత్రశుద్ధ పాడ్యమి రోజున అప్పగించారు కాబట్టి బ్రహ్మ సృష్టి ఆవిర్భావాన్ని మొదలుపెట్టారు. తెలుగువారు ఉగాది పండుగ రోజున పంచాంగ శ్రవణాన్ని జరుపుట ఆనవాయితీగా వస్తుంది. తిథి, వార, నక్షత్ర, యోగం, కరణాలను అనే ఈ 5ంటిని వివరించేదే ఈ పంచాంగ శ్రవణం. తెలుగు సంవత్సర ప్రారంభంలో మొదటి రోజున మనం జరుపుకునే ఈ ఉగాది రాబోయే కొత్త సంవత్సరంలో ప్రజలు తప్పనిసరిగా అన్ని రుచులను అనుభవించాలని, జీవితంలోని మంచితనాన్ని పొందాలని ఉగాది పండుగ సూచిస్తుంది. తప్పనిసరిగా ఉగాది పండుగ విశిష్టత గురించి మీ పిల్లలకు తెలియజేయండి. తీపి చేదు కలిసిందే జీవితం, కష్టం సుఖం తెలిసిందే జీవితం. ఆ జీవితంలో ఆనందోత్సాహాలు పూయించేందుకు వస్తుంది ఈ ఉగాది. రాబోతున్న కొత్త సంవత్సరం మధురమైన క్షణాలను మీకు అందించాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులకు ఉగాది శుభాకాంక్షలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కు వీడియోను షేర్ చేయండి. చివరగా మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ.